ఏంటి ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తున్న విషయం ఏంటంటే హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారని, నిజమేనా అది? పక్క ఇవాటి పేపర్ తెచ్చిస్తా చదువు. రేవ్ పార్టీ అంటే అది మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. రేవ్ అంటే మీనింగ్ లౌడ్ వాయిస్. అచ్చా. ఊరి చివరి అనమాట, ఫామ్ హౌస్ లోన, ప్రైవేట్ హౌస్ లోన బాగా మ్యూజిక్ పెట్టి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డ్యాన్స్ చేసుకుంటారు. మామూలు పార్టీలో ఏముంటాయి, ఒక బీరు, ఒక విస్కీ, ఒక వడ్కా, రమ్, కాక్టైల్, మాక్టైల్ ఉంటాయి. కానీ రేవ్ పార్టీలు ఏంటంటే ఒక గంజాయి, కొకైన్ అట్లాంటివి ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు విజయవాడకు చెందిన వాసు అనే బుక్కి బర్త్డే చేసుకున్నాడు అంటే ఎక్కడ, బెంగళూరు శివార్లో ఒక ఫామ్ హౌస్. దానికి మొత్తం 120 మందిని ఇన్వైట్ చేసిండు. 120 అన్నారు, బెంగళూరు పోలీసులే అన్నారు. అందులో టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే హేమకి కూడా తెలుసు అంట ఆయన, వాసు అనే వ్యక్తి బుకి, ఆయన బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ కూడా ఆడతాడు. ఆయన పిలిస్తే ఈమె వెళ్ళింది. ఈమెకి ఏం తెలుసు అండి, ఇప్పుడు నేనున్నాను, మీ బర్త్డేకి నన్ను పిలుస్తారు, పిలిచినాక సత్య ఇగో థమ్స్అప్ తాగు అని ఇస్తారు. థమ్స్అప్ లో విస్కీ కల్పిస్తే నాకు ఏం తెలుస్తుంది? అలాగే ఒక సిగరెట్ ఇస్తారు, సిగరెట్ మధ్యలో ఈ పక్క ఆ పక్క సిగరెట్ ఉంటుంది, ఈ పక్క ఆ పక్క సిగరెట్ ఉండి ఒక నిమిషం, ఈ పక్క ఆ పక్క సిగరెట్ మెటీరియల్ పెట్టి మధ్యలో గంజాయి పెట్టిస్తే నాకు ఏం తెలుస్తుంది? సిగరెట్ అనుకుని తాగుతాను. సో ఆ విధంగా అయ్యింది హేమకి. హేమకి నిజంగా చాలా మంచిదయ్యండి. ఆమెకి చిరంజీవితో గానీ, నాగార్జునతో గానీ మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా చిన్నపాటి ఆర్టిస్టులకు ఆమె బాగా హెల్ప్ చేస్తుంది డబ్బు పరంగా. ఆమె ఏదో చిన్న ఆర్టిస్టులతో, చిన్న ఆర్టిస్టులు అంటున్నాను, ఏవో చిన్న గొడవలు ఉన్నాయి ఆమెకి, రాజేంద్ర ప్రసాద్ గారితో, శివబాలాజీ గారితో, తులసి గారితో ఏవో చిన్న గొడవలు, మళ్ళీ కలిసిపోతారు వాళ్ళే. ఆమె ఒక పేకాట క్లబ్ లో దొరికిపోయిందని, లేకపోతే ఆమె ఏది డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది కానీ లేకపోతే ఆమె ఒక వ్యభిచార కొంపలో దొరికిపోయిందని, అలాంటి ఎలిగేషన్స్ అయితే ఏమీ లేవు. చాలా క్లీన్ సర్టిఫికేట్ ఆమెది. ఆమె ఎంత పెద్ద స్టార్ అండి, 300 సినిమాలు చేసింది, నంది అవార్డు గ్రహీత, బ్రహ్మానందంతో మంచి జోడి, మంచి కామెడీ. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు ఆమె సినిమాలు చూసి వాళ్ళము, లారీ డ్రైవరు, ముద్దులు మావయ్య, అన్ని సినిమాలు ఆమె చేసింది, చాలా సినిమాలు చేసింది ఆమె. మంచి ఆర్టిస్ట్, అందరిని హెల్ప్ చేస్తుంది. కోనసీమ అమ్మాయి. ఆమె టైం బాగాలేదు, పార్టీకి పిలిచాడని వెళ్ళి ఇలా జరిగింది అనమాట. పాజిటివ్ వచ్చింది. సో ఆమె ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో తప్పుగా చేసింది, ఎవరో అన్నారంట, మరి నాకు తెలిసింది, నాకు ఆ పార్టీకి సంబంధం లేదని నాకు వీడియో పెట్టేస్తే ఇంకా ఏముండదు అని అనేసారంట. ఆమె తెలియక ఆ వీడియో చేసి, అదే తప్పేనండి, నేను అది పెద్ద తప్పు. అయితే ఆమె ఏమనుకుందంటే, నేను థమ్సపే తాగాను అనుకుంది, కానీ అందులో ఏదో డ్రగ్ ఉంది. నేను సిగరెటే తాగాను అనుకుంది, కానీ ఆ మధ్యలో గంజాయి ఉంది. ఆమెకే తెలియదు. తెలిస్తే ఆమె ఇట్లాంటి వీడియో చేసి పెట్టదు కదా. ఆమె ఏమనుకుంది, పార్టీకి వెళ్ళాను, థమ్సపే తాగాను, పార్టీకి వెళ్ళాను, కింగ్ సిగరెటే తాగాను అనుకుంది, కానీ ఇవన్నీ తెలియదు. కానీ ఆ వ్యక్తిగతంగా మంచిదా అండి. మంచు విష్ణు గారు కూడా ట్వీట్ చేశారు, నేను ఐఎమ్ సపోర్టింగ్ ఫుల్లీ టు హేమ గారు, అసలు ఈ కేసు అనేది నడుస్తుంది కదా, మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారని అన్నారు. సో అంతేగాని హేమక్క అయితే మాత్రం నిజంగా మంచి ఆర్టిస్టు, అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి. ఆమె క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా ఒక ఆర్టిస్ట్ గా కోరుకుంటున్నా. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు కూడా మీకు ఫ్రెండే తప్ప, అక్క ఆమె కూడా నీకు ఫ్రెండే రైట్? మరి తను తప్పు పడుతుంది కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం నాది, అక్క అభిప్రాయం అక్కది. తప్పైతే జరిగింది అంటున్నాడు కదా నేను కూడా. ఈమెకి తెలియకుండా ఈ డ్రగ్స్ అనేవి కన్జ్యూమ్ అయ్యాయి, అవబట్టే కదా ఆమెకి బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. 86 మందికి పాజిటివ్ వచ్చింది, అందులో ఒక టీవీ నటి కూడా ఉంది, హేమక్ ఉంది. కానీ అదేంటంటే నాకు తెలిసి ఆ పార్టీ ఎవరైతే ఇచ్చారో, డ్రగ్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. వీళ్ళు తెలియని తనంతో ఆ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ శిక్ష వేసి మంచిగా బయటకు రావాలని కోరుకుంటున్నా. కానీ ఒకటి బాబాయ్, ఇటువంటి కొడుకులను చంపేయాలి. ఒక ఆడపిల్లకి డ్రగ్స్ ఇచ్చి అనవసరంగా తీసుకుపోయి చంపేస్తున్నారు. కూడా కుర్చీ మడత పెట్టాలి. ఒకటి బాగినండి బాబాయ్, అల్వాల్ ఉందా, అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. అయితే ఆడపిల్లలు సాయంత్రం 4-5 కాగానే కుక్కలను పట్టుకొని బయటకు వస్తారు. నేను గిట్టిన అప్పుడు సెంటింగ్ సప్లై చేసేది, ఎండాకాలం అలసిపోయినా, 5:30, 5 అవుతుంది. ఆడ మన గోలాడుతాడు, ఆ కోర్టు ఉంది, ఆడ కూర్చున్నా. ఒక మేడం వచ్చింది కుక్కను పట్టుకొని, యూ హ్యావ్ టు ద సిగరెట్ అన్నది, ప్లీజ్ గివ్ మీ అన్న. సిగరెట్ ఇచ్చింది, తాగిన, అటు పోయింది, కుక్కను తీసుకొని మళ్ళీ వచ్చింది.
కమన్ యార్ అవర్ హౌస్ ఉంది, ఐ నాట్ కమ్. ఊడి అమ్మ. అవు బిడ్డ, కనబడేది ఒక్కలే, ఇంటికాడ నలుగురు ఉంటారు, చంపేస్తారు అని ఆ రోజు పోయి ఉంటే నిన్న రేప్ చేసే వాళ్ళు నేను అందరూ. చెప్పేది నువ్వు. హూ ఆర్ యూ? అది ఇప్పుడు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? 175 సీట్లు, అవును, 172 గెలుస్తాడు ఎవరు? జగన్. 172. ఊడి అమ్మ. ఒకటి ఇండిపెండెంట్. నీకు చంద్రబాబు అంటే ఇష్టం కదనే? నా మాట మొత్తం విను. ఆ, ఒకటి ఇండిపెండెంట్, ఆ. ఒకటి బీజేపీ, ఆ, ఒకటి ఓటా, అంటే అటు కాదు ఇటు కాదు. ఆ. 175 క్లోజ్. ఏమన్నా ముసలోడా నాలే, జగన్ 170 సీట్లు గెలవకపోతే భయించదు. ఆ. నా మిస్సాలు కోసుకుంటా, హైదరాబాద్ ఇచ్చి పెడతా. ఊడి అమ్మ. సత్య, నీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడండి. ఆ, ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలుకున్నాడు. ఆ, ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను కేంద్రం మెడలో వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాన్నాడు. కానీ కేసులకు భయపడి మోడీ గారు కాలు దగ్గర కూర్చున్నాడు. 3 రాజధానులు కడతా అన్నాడు, కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు, కనీసం పోలవరం ప్రాజెక్టు టచ్ చేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు. కంప్లీట్ చేయడం అంటే ఏంటి? మనకి సాధిస్తామన్నాడు. కంప్లీట్ మీన్స్ ఏంటి? ఆ సమస్యని అధిగమిస్తాను, సాధిస్తా అన్నాడు, సాధించలేకపోయాడు. అలాగే ముఖ్యంగా ఆయన మొన్న 151 సీట్లు వచ్చాయి కదా 2019 ఎలక్షన్స్ లో. కారణం ఏంటి? మద్యపాన నిషేధం. ఆడవాళ్ళ ఓట్లే 55% ఉన్నాయి ఆంధ్రాలో. ఆడవాళ్ళందరూ వేసారు మద్యపాన నిషేధం చేస్తాడని, కానీ ఆ మద్యం మీదే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. మీకు తెలుసు కదా, ఆయన పెట్టిన ఈ బూమ్ బూమ్ బ్యూర్ తాగే రాకేష్ మాస్టర్ కూడా చనిపోయాడు, మీ అందరికీ తెలుసు. బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అన్ని అయ్యాయి. అలాగే 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తారన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ప్రతి ఒక్క ఇంటికి కూడాను 200 యూనిట్లు ఉచిత విద్య ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? జాబ్ క్యాలెండర్ అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చిండా? 20 లక్షలు పక్కా ఇల్లు కడతా అన్నాడు, కట్టిండా? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? రోడ్లు వేస్తా అన్నాడు, వేసిండా? నదులన్నీ మొత్తం తవ్వేశాడు. ఇప్పుడు నదుల్లో నీళ్లు లేవు. ఆ ఇసుక అమ్ముకున్నాడు, ఒక్కొక్క లారీ 50,000 60,000 లెక్క. లక్ష్మణ్, మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు? జగనే నాకు ఇల్లు ఇవ్వటం అంటే పింఛన్ ఇవ్వటం, 1 ఇయర్ కేమో 15,000 ఇవ్వటం అన్ని ఉన్నాయండి. ఇంత చిన్న వయసులోనే పెన్షన్ ఇచ్చారా మీకు? అంటే సంవత్సరాలు కదండి, నెల పింఛన్ వేరు, 1 ఇయర్ కి ఒకసారి నాకు ఇస్తారండి. అలాంటిది ఈ సంవత్సరం ఆపారండి. ఎందుకు ఆపారు? నాకే కదా, అందరికీ ఆపారండి. నాకు ఇల్లు కూడా ఇచ్చేది, కట్టిస్తాను అని. మరి ఆఫర్లు ఉన్నప్పుడు మరి నేను ఆయన గెలవాలని. అంతే, మీ అభిప్రాయం మీది, అంతే కదా. పరిపాలన కూల్చడాలతోనే ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదిక కూల్చేశాడు, అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు, గీతం కాలేజీని కూల్చేశాడు, గీతం కాలేజీని కూల్చేశాడు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎంతమంది టీడీపీ లీడర్లు ఉన్నారు, అందరినీ అక్రమంగా అరెస్ట్ చేశాడు. కింజరాపు అచ్చెన్నాయుడు కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, అనిత కావచ్చు, చింతమనేని ప్రభాకర్ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, నెల్లూరు పి నారాయణ కావచ్చు, చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశాడు చిత్తూరు జిల్లా. ఆయన అవునండి, 3 సార్లు సీఎం చేసిన ఆయన. లోకేష్ ధర్నాలు బంధులు చేసి తండ్రిని నిరూపించుకున్నాడు. లోకేష్ అందరూ పప్పు అన్నారు, కానీ అతను నిప్పు. తండ్రిని 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని ఒప్పించి తీసుకొచ్చాడు. నిజంగా అసలైన మగాడంటే లోకేష్. ఈజ్ నాట్ పప్పు, ఈజ్ నిప్పు. అదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే 16 నెలల్లో 18 నెలల వరకు బయటకు తెచ్చుకోలేపారు. అదే వాళ్ళ తండ్రిని 50 రోజుల్లోనే బయటకు తీసుకొచ్చాడు. 50 ఎక్కడ? హీఈస్ హీరో. 50 రోజుల్లోనే వచ్చాడు. కానీ ఒకటి బాబాయ్, ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు సాక్ష్యాధారాలు చూపించి మనం అరెస్ట్ చేయాలి. కానీ చంద్రబాబు నేను అరెస్ట్ చేసినాక సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక హిట్లర్ పరిపాలన ఉంది అసలు. ఒకటి సార్, హైదరాబాద్ డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు. అది హైటెక్ సిటీ కానీ, శిల్పారామం కానీ, స్టేషన్లు, బాబాయ్ ఇప్పుడు చెప్తున్నారు మాట్లాడు. ఈజ్ ద గ్రేట్ లీడర్. చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్ విజనరీ. అసలు మన హైదరాబాద్ యొక్క పేరు ప్రపంచ పటంలో పెట్టిందే ఆయన. ఆ రోజుల్లోనే అమెరికా లాంటి దేశాలు వెళ్ళాడు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడు. 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి. ఆ రోజుల్లో నాకు తెలిసి ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక మురళీ మనోహర్ జోషి, ఒక చంద్రబాబు నాయుడు, వీళ్ళే కదా పెద్ద లీడర్లు, నేషనల్ లీడర్స్. వీళ్ళే చక్రం తిప్పారు కేంద్రంలో కదా. సో అలాంటి వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టి రైట్. మనకి ఇంత ఆనందకరంగా ఇప్పుడు
4వ తారీఖు నాడు అందరి భవిష్యత్తులు తేలిపోతాయి కదా. సో మహాకూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. సరే మనం ఇప్పుడు- మా కుటుంబం అంటే మహాకూటమి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు. నెవర్, ఉమ్. ఓన్లీ విన్ ఆఫ్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ అక్కడ లేదు. ఛాలెంజ్. ఆంధ్ర ఆంధ్రలో వాడే ఎవరు? జగనే. జగనే, రైట్, ఓకే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అతని దగ్గరికి వచ్చినా అగ్గిపుల్ల కొడతాడు. వాడిని తట్టుకోవడం కష్టం బాబాయ్. జగన్ గారికి డబ్బుతోటి, రాజకీయంతో, రౌడిజం తోటి తట్టుకోవడం కష్టం. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళ తాతను చూసిన వీరారెడ్డిని ఇట్లా పడితే 4 కదలరు. వాళ్ళ నాన్నని చూసిన వైఎస్ఆర్ను, ఈజ్ ద కింగ్. ఇప్పుడు వీని చూస్తున్నా, వీడు ఎంత మెంటల్ తెలుసా. ఇంకో బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అందులో ఒక అది ఉంటుంది. ఏది? కాదు, ఆ మనుషులంది నేను ఏంటిది అది, అది ముసలే. అది వట్టిగా నోరు తెరిచిన అనుకో నేను అమాంతం పోతా. చాలా డేంజర్ బాబాయ్. ఒక్కొక్క కుక్క ఇట్లుంటది. అంటే ఇంత పొడుగు 4 వస్తుంది. అయితే నేను ఒక్కనే పోయినా. 3 జాగాల స్కానింగ్ ఉంటుంది వెనక ముందు. సెక్యూరిటీ అడుగుతారు ఎందుకు వచ్చినావు అంటే సార్ను కలవడానికి అంట. సెక్యూరిటీ తీసుకుంటుంది స్కానింగ్. ఫోన్ చేస్తారు, ఒక ఆయన వరంగల్కి వచ్చిండు పెద్ద మనిషి అంటారు, చక్కగా పోతా మీదికి. అక్కడ జగన్ గారు ఉన్నారనుకో, లేరనుకో, వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది ఆడ. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాము, వైఎస్ఆర్ అని ఇడుస్తా. మీద షర్మిల ఉన్నా, జయమ్మ ఉన్నా, జగన్ ఉన్నా, భారతమ్మ ఉన్నా, సెక్యూరిటీని పంపిస్తా ఇద్దని. ఆ పెద్ద మనిషిని మీడి దిగి రమ్మని అంటారు. నేను పోతా, కాఫీ స్నాక్స్ ఇస్తారు, తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు అంటే వరంగల్ అమ్మ అంట. ఎందుకు వచ్చినావు అంటే ఏదో చూడబుద్ధి అయింది. రావద్దా? 5,000 ఇస్తారు సార్. 5,000 మళ్ళీ ఒక జత బట్టలు. రైట్, మన ప్రధాన ఘటనలోకి వెళ్దామా? ఒకటే అన్న, ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, ఇంట్లో వాళ్ళే నేను తిడుతున్నారు సిస్టర్స్. ఆల్రెడీ ఓట్లు వేస్తారు, అయిపోయింది. ఒకటి బాగిన బాబాయ్, మనసు పవిత్రం ఉండాలి. అది తాగుడు గొప్ప కాదు, తాగి సంపాదించుకోవాలి. అది తాగి గక్కడనో గిక్కడనో పడిపోయి ముక్కు మూసి పలగొట్టుకున్నావు అనుకో, వేస్ట్. నీకు ఎంత పడుతుందో అంతే తాగు. చంద్రబాబు, మోడీ, పవన్ వస్తారు. అట్లానా? అదే నా నమ్మకం. రైట్, ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుందాం. అట్లా కాదు, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీ అభిప్రాయం ఇది. ముగ్గురు 3 ఓట్లలో 2 ఓట్లు జగన్. జగన్ చంద్రబాబు. చూద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళే పార్టీ ఇద్దరు. కానీ పార్టీ కన్ఫర్మ్, ఫుల్ పార్టీ. సూపర్. ఇక